కుడి చెయ్యి స్థానంలో ఉంది అని కూడా చెప్తారు. పురాణాలన్నీ కూడా భగవంతుడి యొక్క స్వరూపంగా మనం చూసినప్పుడు పాదాలు, ఆయన కటిభాగం, ఉదర భాగం, హృదయం, ఇలా ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క పురాణంగా మనం చూడమని శాస్త్రాలు, పెద్దలు మనకి చెప్తారు. అలా చూసినప్పుడు కుడి చేతి స్థానంలో విష్ణు పురాణం వస్తుంది. ఇందులోనే ధర్మోత్తర పురాణం కూడా కలుస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణము అని పేరు మీరు వినే ఉంటారు. ఇది విష్ణు పురాణం. ధర్మోత్తరంలో చాలా ఆచారాలు, వ్యవహారాలు, నడుచుకోవాల్సిన విధానం ఇదంతా చెప్తారు. ఇక్కడ పూర్తిగా విష్ణు మహిమ, ఆ విష్ణు మహిమని చెప్పేటువంటి ఈ విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి మనకి ఉపదేశం చేశారు. ఎవరికి ఉపదేశం చేశారు అంటే మైత్రేయ మహర్షికి ఉపదేశం చేశారు. మైత్రేయుడు, ఈ పేరు మనం భాగవతంలో కూడా వింటాం. భాగవతం తృతీయ స్కంధం, చతుర్థ స్కంధంలో విదుర మైత్రేయ సంవాదము. విదురుడు యుద్ధం చేయల, అస్త్రత్యాగం చేసి కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు తీర్థాటనకి వెళ్ళిపోయాడు. అలా తీర్థయాత్ర చేస్తూ చేస్తూ ఉండగా కురుక్షేత్ర యుద్ధము పూర్తి అయింది అని ఆయనకి తెలిసింది. తెలిస్తే అప్పుడు ధృతరాష్ట్రుడిని ఓదార్చాలి కదా, అలాగే రాజ్యం అంతా ఎలా ఉందో చూడాలి, బాధ్యత. దాన్ని తలుచుకుని ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడు. యుద్ధమయ్యాక వస్తాను అని చెప్పి వెళ్ళాడు కనుక ఆయన మళ్ళీ తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆయనకి ఉద్ధవుడు, మైత్రేయ మహర్షి ఇద్దరూ కూడా కంటపడ్డారు విదురుడికి. విదుర ఉద్ధవ సంవాదం. ఉద్ధవుణ్ణి కృష్ణ పరమాత్మ చాలా చక్కగా దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడి ఆయనకి చేయాల్సిన ఉపదేశం అంతా చేసి, రే నాయనా, నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, బదరికాశ్రమానికి వెళ్ళిపో అన్నాడు. అంటే వాళ్ళకి బాగా ఒప్పేటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి, అక్కడ నువ్వు ఉండాలి, అక్కడికి వెళ్ళిపో అని చెప్పాడు. చెబితే ఆయన ఉద్ధవుడు అక్కడికి వెళ్తూ వెళ్తూ ఆయనకు కనిపించాడు. కనిపిస్తే వీళ్ళిద్దరూ సంభాషణ చేసుకున్నారు. ఆ సమయంలో చాలా విషయాలు ఆయన కృష్ణ పరమాత్మ చెప్పినవన్నీ ఈయనకి వినిపించాడు. వినిపించి ఇక తక్కిన విషయాలు నీకు మైత్రేయ మహర్షి చెప్తాడు అని అన్నాడు. ఆ మైత్రేయ మహర్షి విదుర సంవాదంలో ఎన్నెన్నో రహస్యాలు వచ్చాయి. ఈ మైత్రేయుడు తన గురు వంశాన్నంతా గుర్తు చేసుకుని చెప్పాడు. ఆ మైత్రేయుడు ఇక్కడ పరాశర మహర్షిని కలిసి, పరాశర మహర్షి అంటే ఎవరు? వ్యాస మహర్షి యొక్క తండ్రి గారు. శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం అని గురు పరంపర మొన్న మీరు విన్నారు కదా, గురు పూర్ణిమ రోజు. వ్యాసుల వారు, ఆ వ్యాసుల వారి తండ్రి, వ్యాస భగవానుడు అనే పిలవాలి మనం. వారి తండ్రి గారు పరాశర మహర్షి. ఆ పరాశర మహర్షి చెప్పిన పురాణము విష్ణు పురాణం. మరి వ్యాస ప్రణీతం అంటారు కదా, వ్యాస ప్రణీతం, పరాశర ప్రోక్తము వ్యాస ప్రణీతం. అంటే పరాశర మహర్షి చెప్పారు, దాన్ని వ్యాసుల వారు రచించి మనకు అందించారు. అందువల్ల ఈ గురు పరంపర బ్రహ్మదేవుడి నుంచి ప్రారంభమైంది. భాగవతంలాగా నారాయణుడు బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి ఈ గ్రంథము, ఆ బ్రహ్మదేవుడు రుభువు, దక్షుడు అనేటువంటి వారికి ఉపదేశం చేశారు. ఇది విద్యావంశము. మన వంశాన్ని మనం ఎట్లా చెప్పుకుంటామో అలాగే విద్యావంశాన్ని కూడా చెప్పుకోవాలి. పరంపరగా వచ్చిన విద్య మనది అని, ఎవరో తోచింది గీచింది కాదిది, ఇది పరంపరగా వచ్చినటువంటిది. కనుక ఆ విద్యావంశాన్ని
గురుమండల రూపిణి. అమ్మవారు గురుమండల స్వరూపిణి. ఆ గురుమండలాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మండలం అంటే తెలుసు కదా, ఒక వృత్తాకారంలో ఉండేదాన్ని మండలము అని పిలుస్తాం. అంటే ఆ వృత్తంలో మనం నిన్న కదా వ్యాస పంచకము అని శంకర భగవత్పాదాచార్యుల పంచకము, అలాగే మన గురు పరంపర పంచకము అని స్థాపన చేసుకున్నట్టుగా గురుమండలం. బ్రహ్మదేవుడు రుభు మహర్షి, ఆయన గురించి కూడా తర్వాత వస్తుంది. దక్షుడు అనే వారికి ఉపదేశం చేశారు దక్ష ప్రజాపతి. వారిలో రుభువు ప్రియవ్రతుడికి, ఆయన భాగురి అనేటువంటి మహర్షికి, ఆయన శుభమిత్రుడికి, ఆయన దధీచి అనే మహర్షికి, అందరికీ తెలిసిన పేరే. ఆ దధీచి సారస్వతుడికి, ఆయన భృగు మహర్షికి, ఆయన పురుకుత్సుడికి ఉపదేశం చేశారు. ఆయన ఆ పురుకుత్సుడు ఈ విష్ణు పురాణాన్ని నర్మదా నదికి ఉపదేశం చేశారు. నర్మదా నది అందరికీ తెలుసు కదా, నదము అంటారు దాన్ని. పశ్చిమానికి ప్రవహిస్తుంది కాబట్టి నర్మదా. ఏ నర్మదా స్మరణతో విష దోషాలు అన్నీ కూడా పరిహారం అవుతాయో అటువంటి నర్మదా. ఆ నర్మదా, అలాగే ధృతరాష్ట్రుడు అనేటువంటి నాగరాజు, ఈ ఇద్దరికీ కూడా ఉపదేశం చేశారు. అలాగే ఆపూరణ అని చెప్పి ఇంకొక నాగరాజు, ఆయనకు కూడా దీన్ని ఉపదేశం చేశారు. వారిలో ధృతరాష్ట్రుడు, ఆపూరణుడు అనేటువంటి ఇద్దరు కూడా దీన్ని వాసుకి ఉపదేశం చేశారు. వాసుకి అంటే సర్పరాజు, ఆయనకి వీళ్ళు ఉపదేశం చేశారు. ఆపూరణుడు, ధృతరాష్ట్రుడు. ఆ వాసుకి ద్వారా వత్సుడికి ఈ విష్ణు పురాణం అందింది, గురు పరంపర. ఆ వత్సుడు అశ్వతరుడికి, ఆయన కంబళుడికి, ఆయన ఏలాపుత్రుడికి దీన్ని ఉపదేశం చేశారు. ఇలా ఈ ప్రకారంగా ఈ నాగ ప్రముఖుల ద్వారా ఈ విష్ణు పురాణము పాతాళలోకంలో వ్యాప్తి చెందింది, పాతాళానికి వెళ్ళింది. అంటే త్రిలోకగామిని అని గంగాదేవిని మనం కీర్తించినట్టుగా ఆ త్రిలోకాల్ని పవిత్రం చేసేటువంటి విష్ణు పురాణం గురించి చెప్తూ ఉన్నారు. ఎలా 3 లోకాలకి పాకింది అని, ఎలా ప్రచారమైంది అని. అలా ఇక్కడ ఉండే మహాత్ములు మహర్షుల ద్వారా దేవలోకం నుంచి వచ్చింది ఈ లోకానికి, ఈ లోకం నుంచి పాతాళ లోకానికి వెళ్ళింది. పాతాళము అంటే మనము తొక్కేశారు పాతాళానికి అని, అదేమే అధోలోకము అనే అభిప్రాయం కాదు ఇక్కడ. అక్కడ పాతాళంలో పడిపోయి 10 లోకాల కింద, 7 లోకాల కింద నరకలోకం, ఆ నరకలోకంలోకి పడిపోతారు అని చెప్పడానికి పాతాళము అని అంటారు తప్ప పాతాళానికి పడిపోయారు అనేది ఒక నానుడిగా మనం వాడుతూ ఉంటాం. ఆ పాతాళ లోకానికి, ఆ నాగలోకానికి ఈ విష్ణు పురాణం వెళ్ళి చేరుకుంది. ఈ ప్రకారంగా తరువాత ఆ విష్ణు పురాణాన్ని అక్కడి నుంచి వేదశిరుడు అనేటువంటి మహర్షి గ్రహించాడు. ఎక్కడ విద్య ఉంటే అక్కడికి వెళ్ళాలి మనం. మనల్ని వెతుక్కుంటూ రాదు విద్య. గురువుగారు ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళాలి. అదే నిజమైన శిష్యుడు, భక్తుడు చేయాల్సిన పని. ఆయన అక్కడికి వెళ్ళి వేదశిరుడు ఆ పాతాళలోకంలో, ఆ నాగలోకంలో ఈ విద్యని రాబట్టుకున్నాడు. దాన్ని ఆయన తెలుసుకున్నాడు, గ్రహించాడు. అక్కడి నుంచి దీన్నంతా ఆయన ప్రమతి అనేటువంటి మహాత్ముడికి ఉపదేశం చేశాడు. ఆ వేదశిరుడి ద్వారా ప్రమతికి ఈ విష్ణు పురాణం అనే విద్య అందింది. ఆయన జాతకర్ణుడికి ఉపదేశం చేశాడు. ఆయన పుణ్యాత్ములైన మహర్షులకంతా కూడా దీన్ని బోధించాడు. జాతకర్ణుడి ద్వారా మళ్ళీ ఈ భూలోకంలో ఈ విష్ణు పురాణం అనే విద్య వ్యాప్తి అయింది. ఆ తరువాత వశిష్ఠ మహర్షి, పులస్త్య మహర్షి యొక్క అనుగ్రహంతో ఈ విద్య అంతా కూడా, ఈ విష్ణు విద్య, విష్ణు పురాణం అంటే విష్ణు విద్య, ఈ విష్ణు విద్య అంతా కూడా వశిష్ఠ మహర్షి అనుగ్రహంతో పరాశర మహర్షికి అందింది. ఆ పరాశర మహర్షియే మైత్రేయుడికి ఉపదేశం చేశారు.
దానిని వ్యాస భగవానుడు తీసుకుని రచించి మనకందరికీ కూడా ఇచ్చారు. జయ బలో గురు పరంపరకి జయ.